అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధిక మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా వీరిలో అత్యధికులు మహిళలే ఉండటం విశేషం. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు కాగా వీరిలో పురుషుల సంఖ్య 1,62,98,418 కాగా మహిళలు 1,63,1,705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారు. పద్దెనిమిది 19 ఏళ్ల వయసున్న 9,99,667 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మృతి చెందిన నకిలీ చిరునామాలో లేని 9.48 లక్షల ఓట్లను ఈ ఏడాది తొలగించారు. 8.94 లక్షల మంది ఓటర్లు తమ వివరాలు, అడ్రస్లను సవరించుకున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళలు, పురుషుల నిష్పత్తి తొలిసారిగా పెరిగింది. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1000.2 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు 4,40,371 మంది, దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉన్నారు. అక్టోబర్ 31 వరకు మొత్తం 35.73 లక్షల మంది కొత్త ఓటర్లు దరఖాస్తులు వచ్చాయి. చనిపోయిన వారి పేర్లను తొలగించడానికి వచ్చిన దరఖాస్తులు దాదాపు 9.48 లక్షలు ఉన్నాయని వివరించింది. మరో 16.29 లక్షల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు రాష్ట్రంలోనే ఒకచోట నుంచి మరో చోటకు మార్చుకున్న వారు ఉన్నారని, వాటన్నిటినీ క్లియర్ చేసిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లుగా తేలిందని ఆ ప్రకటనలో వివరించింది. తుది జాబితా ప్రకారం సుమారు 4.40 లక్షల మంది 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 5.06 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వీస్ ఓటర్లతో పాటు సూపర్ సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు అవకాశం కల్పించడంతో నవంబర్ 10 నాటికి 31,551 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అధికంగా సిద్దిపేట సెగ్మెంట్ నుంచి 757, అతి తక్కువగా మక్తల్ నుంచి కేవలం 5 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 5న రిలీజ్ చేసిన ఫస్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లలో 992 మాత్రమే మహిళలు ఉంటే ఇప్పుడు అది 1000.2కు పెరిగిందని వివరించింది.